పపాయ దాల్. ఓకే, సో చాలా మామిడికాయ దాల్ అంటే మామిడికాయ పప్పు, ఇవన్నీ డిఫరెంట్ రొటీన్గా కాకుండా పపాయ తోటి కర్రీస్ చేసుకుంటారు. అండ్ చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంది కాబట్టి. సో యూజువల్లీ పపాయ అంటేనే వెరీ హెల్దీ, సో చాలా మంది అవాయిడ్ చేస్తారు తినకుండా, బట్ ఇలాగ దాల్లో వేసి చేస్తే ఒక వైస్ ఆప్షన్ అనిపిస్తుంది. సో కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా యూస్ చేస్తాను. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఫుడ్ పిరమిడ్ అంతా మీట్ అవ్వాలి అంటే కాంబినేషన్స్ తప్పకుండా యూస్ చేయాలని. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసారు. యూజువల్గా దాల్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నారు, బట్ రా పపాయ యూస్ చేస్తున్నారు. రా పపాయ అండ్ కొబ్బరి తురుము కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అన్నట్టు. ఓకే, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అందరికి తీయదనం రావడానికి, పప్పులో కొంచెం తీయదనం రావడానికి. ఓకే, కొబ్బరి తురుము. వావ్, సో పర్ఫెక్ట్. శనగపప్పు అది ఉడికించే శనగపప్పు అండి. ఓకే, ఉడికించిన శనగపప్పు కూడా తీసుకొచ్చారు. సో పర్ఫెక్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్. మనం స్టార్ట్ చేసేద్దామా? షూర్. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? స్టవ్ వెలిగించి ఆయిల్. సో పప్పు ఉడికించేసాం కాబట్టి త్వరగానే క్విక్గా అయిపోతుంది. నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి. మనం కొంచెం ఫాస్ట్గా వేసేసుకున్నాం పోపు. ఓకే, నెక్స్ట్ తురిమిన గార్లిక్, వెల్లుల్లి రెబ్బలు. సో ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట. పప్పుకు టేస్ట్ వచ్చేది దీంతో. అండ్ ఎండుమిర్చి. ఫైనల్గా మన కరివేపాకు. పర్ఫెక్ట్ పోపు రెడీ అయింది. సో నెక్స్ట్ ఏంటి? కొంచెం పసుపు. మీరు పసుపు కావాలంటే పప్పు ఉడికించేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పపాయ. ఇది కాస్త మగ్గియాలి, కొంచెం వేగనివ్వాలని, కొంచెం మెత్తబడాలి కొంచెం అలా పపాయ ముక్కలు. ఓకే, సో కొంచెం హై సిమ్లో పెట్టేద్దాం, ఈలోపు కాస్త వేగుతాయి. ఓకే, సో హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే, ఎప్పుడైనా ఇలా వెరైటీ వంటలు ట్రై చేయడం. హ్యాపీ లైఫ్ అన్నమాట. హ్యాపీ నిజంగానే ఉన్నది ఒకటే జిందగీ, హ్యాపీగా ఉండాలి, చక్కగా పిల్లల్ని చూసుకుంటూ. షార్ట్ అండ్ స్వీట్. ఎస్, ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకూడదు అనమాట. ఓకే, సో ఎక్కువగా ఇష్టంగా వండుతారు మీరు? నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఓకే, సో రోటి పచ్చళ్ళు అందరి ఫేవరెట్ కదా రోటి పచ్చడి. సో ఎవ్రీడే ఉంటుందా? కంపల్సరీ అండి, టిఫిన్ లో కంపల్సరీ. సూపర్, లక్కీ హస్బెండ్ అనమాట. ఓకే, సో చక్కగా ఫ్రై అయింది. సో నెక్స్ట్ ఏంటి? స్పైసెస్. ఇప్పుడు సాల్ట్. ఓకే, సో పప్పు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ కారం. అండ్ పప్పు. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో మరి నాన్ వెజ్ చేస్తూ ఉంటారా? నాన్ వెజ్ తింటారా? ఐఎమ్ కంప్లీట్ వెజిటేరియన్, బట్ మా వారి కోసం నాన్ వెజ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అయ్యో, మరి పిల్లలు తింటారా? పిల్లలు తింటారండి. ఓకే, ఎంతమంది పిల్లలు? పాప, బాబు. ఓకే, సూపర్. సో ఇది కాస్త మగ్గనిద్దాం. ఓకే, సో కాసేపు ఉడకలేదు కొద్దిగా. ఓకే రవలి గారు, సో చూద్దాం ఒకసారి ఎలా కుక్ అయింది ఏంటి అని. పప్పు మగ్గిందండి. ఎస్, పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు ఏంటి? లాస్ట్లో కొబ్బరి తురుము. ఓకే,
కొత్తిమీర. సో యూజువల్గా పప్పు అంటే రొటీన్గా ఒకటే పప్పు చేసుకుంటాం, పాలకూర పప్పు, దోసకాయ పప్పు, ఇవి మాత్రమే కూరలతోటి. సో ఇదైతే నిజంగా చాలా వెరైటీ, హెల్త్ ప్లస్ వెరైటీ. ఎందుకంటే పప్పాయ ఎవరు తినరు కాబట్టి అందులోనే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకు అందాలి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇన్. అంటే పాలిచ్చే మదర్స్కి చాలా అంటే మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందంట. సూపర్ రెసిపీ అసలు. ఓకే, ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. షూర్. ఓకే, సో లైట్గా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకుందాము. పపాయ దాల్ రెడీ అండి. ఎంతో రుచికరమైన పపాయ దాల్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పపాయ దాల్కి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చి కొబ్బరి 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2. పపాయ దాల్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, పచ్చి బొప్పాయి ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా కారం, ఉడికించిన శనగపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ పపాయ దాల్ రెడీ.